నమస్కారం అండి. నా పేరు వి విజయ్ కుమార్, ఎంఎస్ అగ్రికల్చర్ ప్లాంట్ పెథాలజీ, పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ టెక్నాలజీ నుంచి వస్తున్నాను. మన పక్కన రైతు వి నిరంజన్ ఉన్నారు. ఇప్పుడు నిరంజన్ వాళ్ళ కాయ పొలం దగ్గర ఉన్నాము. దీని గురించి విషయాలు మనం నిరంజన్ అడిగి తెలుసుకుందాము, రైతుని అడిగి తెలుసుకుందాము. నిరంజన్ గారు, మీది ఏ గ్రామం, ఏ మండలం? మాది తెలకపల్లి సార్. తెలకపల్లి మండల్, నాగర్ కర్నూలు జిల్లా. మీరు ఇప్పుడు మన మిరప పంటని ఎన్ని ఎకరాల్లో పెట్టారు? ఇప్పుడు పెట్టినది 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఓకే. మన మందులు ఎన్నిసార్లు వాడారు ఇప్పటి వరకు ఇది 12వసారి. రైట్. మొన్నటి కొట్టిన డోస్ తోటి 12. ఓకే, 12 కిలోలు. రైట్ నిరంజన్, ఇప్పుడు మీరు పుష్పాంజలి మందులు 10-12 సార్లు వాడే అన్నారు. ఒకసారి మన రైతు మిత్రులకు చూపించగలరా ఏ మందులు అవి? పవర్ ప్లేస్ 1, బయో బి. ఇది మనకి మందులు వాడంగా ఎంతో మంచి రిజల్ట్ ఉంది. ఓకే. దీని నుంచి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. మనకు కూడా బడ్జెట్ తో పాటు అనుకూలంగా వెళ్తుంది. పెట్టుబడి మనం ఎంత ఎక్కువ పెట్టి నష్టపోతాం. పెట్టుబడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట వస్తుంది. రైట్ నిరంజన్, ఇప్పుడు మీరు 12 సార్లు వాడారని అన్నారు. ఇప్పటికీ దానికి ముందు ఒక 2 సార్లు వాడింటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజున్న కాయ, ఈ రోజున్న కొమ్మ ప్రతిది మన మందుతో వచ్చినదే కదా. ఇది దీంట్లోతోటే మనం వచ్చిన ప్రతి మొక్క షేప్ అంతా మన మందుకే సంబంధం. మన మందులకే. దానిలో ప్రాబ్లం ఉన్న, ప్లస్ ఉన్న, మైనస్ ఉన్న మందుకే సంబంధం. దీంట్లోతోటే కవర్ చేసుకున్నాం, దీంట్లోతోటే సెట్ అయింది. రైట్. ఈ రోజు మన తిలకపల్లి గ్రామంలో చూసుకుంటే మన చుట్టుపక్కల చాలా మిరప పంటలు ఉన్నాయి. మరి ఏ స్థాయిలో ఉంది మన పంట ఈ రోజు? ఇప్పటికైతే వాళ్ళతో పోల్చుకుంటే నాకు బెస్ట్. చాలా చోట్ల తామర పురుగు, నల్లి బాగా దెబ్బతీస్తున్నాయి. మరి ఇప్పుడు మన పంటని ఏ విధంగా అవి దెబ్బతీసాయి? ఏమైనా మొక్కలు వెనకబడిపోవడం కానీ, నిరంజన్, మొక్క వెనకబడిపోవడం కానీ, ఇగుర్లు మాడిపోవడం కానీ అట్లా ఏమైనా చూసారా? ఇప్పటికైతే కనిపించలేదు, అలాంటిది అనేది లేదు. రైట్. ఎంతవరకు ఉన్నా కానీ ఏమైనా నల్లి కానీ ఏమైనా పడేసరికి మనం దాన్ని పరిశీలన చేసి ఈ మందులు వాడితే సెట్ అవుతుంది. తగ్గించుకుంటూ వచ్చినాం. పరిశీలన చేసుకునేది మంచి, దాన్ని కనిపెట్టుకొని చూసుకుంటూ చేసుకుంటూ పోతే మంచి రిజల్ట్ ఉంది. రైట్. ఇప్పుడు నిరంజన్ మనకు 12 సార్లు వాడాడు. ఇప్పుడు పొలం కూడా చూద్దాం మనము. దాంతోపాటు మందు కూడా మనము బడ్జెట్ తగ్గట్టు ఇచ్చాము నిరంజన్కి. ఓసారి లీటర్తో పోయాము, ఒకసారి 1/2 లీటర్తో పోయాము. దానికి తోడు పక్కన ఒక చిన్న కెమికల్ మాలిక్యూల్ బేసిక్గా అస్ఫేట్ పెట్టుకుంటూ పోయాము. ఇప్పుడు మనం ఇక్కడ పెంకలు చూస్తే కాయ తీసి ఎన్ని రోజులైంది? కాయ తీసి వీడికి వీక్ అవుతుంది. ఒక వారం తీసిన కాయ ఇక్కడ ఉంది. మీకు ఇప్పుడు కాయ క్వాలిటీ కానీ, కాయ పొడవు కానీ, కాయ మెరుపు కానీ ఎట్లా అనిపిస్తుంది? కాయ జంపు వస్తుంది, అంటే పెద్దగా వస్తుంది కాయ. మనకు కాయల ఉడక ఇత్తులు నిండా ఉన్నాయి, తూకం బాగా దిగుతుంది కాయ. రైట్. ఇప్పుడు ఇంకొక వారం ఎండుతుందా? వారం ఏం లేవు, ఒక 3-4 రోజులు అయిపోతుంది. రైట్. ఆ రోజు మనకి తాలకాయ పరిస్థితి కూడా తెలుస్తుంది. అయిపోతుంది. సరే, ఇప్పుడు కరెక్ట్ 2 ఎకరాలు ఉంది ఇది? 2 ఎకరాలు కరెక్ట్. ఎంత కావచ్చు అనుకుంటున్నావు నువ్వు? మన ఎన్ని క్వింటాలు కావచ్చు 2 ఎకరాలకి? దీన్ని బట్టి పోయినసారికి ఈసారి చూస్తే నాకు ఇది 20 రావచ్చు. 20 క్వింటాలు తెగింది ఫస్ట్ ఖాతాలో మనకి. కానీ ప్రస్తుతం మన మొక్కలు చూస్తే, అటువైపు ఒకసారి కెమెరా తిప్పండి. అట్లా మన మొక్కలు చూస్తే మనకు అసలు కాయ తెంచినట్టే లేదు. ఇంకా పండు కాయ మస్తుగా ఉంది, కొత్త పూత వస్తుంది, పిందెలు దిగుతున్నాయి. ఇప్పుడు వచ్చే కాయ తీస్తే మనము ఈ 20 దాటి వస్తుంది, ఎక్కువ వస్తుంది. అంటే నా ఉద్దేశంలో మనం 25 క్వింటాలు పర్ ఎకరా బీట్ చేస్తాం. కానీ అంతకన్నా ఎక్కువ గ్యారంటీ ఇస్తాం మేము, ఎక్కువైతే ఇస్తాం. నువ్వు మే వరకు కాపించుకోగలవు, మంచి నీళ్లు ఉన్నాయి మనకు అంటే ఇదే మందులతోనే పోతాం. ఇవే మందులు కంటిన్యూ అయితే మనకు వాటర్ ఉడక ఒక 10 నల్లాలు కొట్టే మోటారు, బోరు మనకు నీళ్ళు అవైలబుల్ ఉన్నాయి. దానికి పెట్టుబడి పెడతా. నాకు పోయినసారికి పెట్టిన పెట్టుబడి కన్నా ఈసారి తక్కువనే ఉంది. పోయినసారి అంత పెట్టుబడి పెట్టి నేను దీన్ని మెయింటైన్ చేసుకోగలుగుతాను. రైట్. చూడండి రైతు మిత్రులారా, మందు పదే మార్చకుండా ఒక డాక్టర్ మాట వింటూ, ఒక హెల్ప్ చేసే డీలర్ మాట వింటూ, నిరంజన్ పవర్ ప్లస్ బయోబీని రిపీటెడ్గా వాడుకుంటూ ఇప్పటికి 12 సార్లు, 5 రోజుల గ్యాప్ కొన్నిసార్లు, వారం రోజుల గ్యాప్ కొన్నిసార్లు, వర్షాన్ని చూసుకొని, వర్షంలో కూడా ఏం దెబ్బలు మనము వేడుకుళ్ళు, కాండం కుళ్ళు లాంటి దానిని పట్టి మొక్కలు దెబ్బ తినకుండా ఈ వరకు కాపించుకోగలిగినాము. ఇప్పుడు మనం కాయని చూస్తున్నాము. నెక్స్ట్ మనము సాళ్ళని, మొక్కలని, ఇగుర్లని, పక్క కొమ్మల్ని చూద్దాము. బట్ ఇక్కడ రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పని చేసే మందు మనము మిరప పంట పైన డెవలప్ చేసాము. దీన్ని వాడుకుంటూ వెళ్ళామంటే మిరపలో అద్భుతమైన దిగుబడి తీయచ్చు. యావరేజ్ దిగుబడి కన్నా చాలా ఎక్కువ దిగుబడి మనం తీయచ్చు, లిమిటెడ్ ఖర్చుతోనే. మాటికి మందు మార్చాల్సిన అవసరం లేదు. ఇది కొట్టినప్పుడు రైతుకు కానీ, పక్కన
జీవాలకు కానీ తేనెటీగలు కానీ ఎటువంటి హాని జరగదు. మీకు ఏమైనా స్మెల్ అనిపించేదా? దురద, వాంతి, కడుపులో తిప్పడం అట్లాంటిది ఏం అనిపించేది కాదు. ఎందుకంటే ఇవి ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ఆర్గానిక్ మందులు. రైట్ అండి. ఇప్పుడు మనం పొలంలో కూడా ఒకసారి గమనిద్దాం. రైతు మిత్రులారా, ఇందాక మనం నిరంజన్ కాయ ఆరేసిన అక్కడ ఉన్నాము. ఇప్పుడు మనం యాక్చువల్ నిరంజన్ పొలంలో ఉన్నాము. మాటల్లో ఈ నిరంజన్ కూడా ఒక విషయం చెప్పాడు, అది నిదానంగా షేర్ చేస్తాను. ప్రస్తుతం పొలం చూడండి, 5 నెలల పంట. ముందు ఒకసారి విజిట్ చేసుకున్నాము. ఆ రోజు కూడా నిరంజన్కి బాగుందని చెప్పాము, ఇవే మందులు కంటిన్యూ చేయమని హామీ ఇచ్చాం. నిరంజన్ కూడా సాటిస్ఫై ఉన్నాడు, రైతు కూడా సాటిస్ఫై అయ్యాడు. ఈరోజు మొక్కను చూస్తే ఆల్మోస్ట్ 4 అడుగుల 3.5 అడుగుల యావరేజ్ మెయింటైన్ అవుతున్నాయి. కొన్ని మొక్కలు 4 అడుగులు దాటి ఉన్నాయి. పక్క కొమ్మలు చెప్పు నిరంజన్, ఎట్లా అనిపిస్తుంది నీకు? పక్క కొమ్మలు ఈ మందులు వాడడం వల్ల ఎక్కువ వస్తున్నాయి, మనకు ఎక్కువ వస్తున్నాయి, బలంగా వస్తుంది, చెట్టు కలుపులు దగ్గరకు వస్తున్నాయి, ఆకులు నీట్గా వస్తున్నాయి, మొగ్గతో ఆకు వస్తుంది. ఇప్పుడు కాయ తీసి వారం రోజులు అయింది. పరిస్థితి చూస్తే ఇంకా భయంకరంగా కాయ ఉంది, మంచి పూత దిగుతుంది, మొగ్గలు ఉన్నాయి, పిందెలు కూడా ఉన్నాయి. మిరప పంట ఇట్లా ఉండాలి. కాయ మీద కాయ తీయడానికి మొగ్గలు రెడీ అవుతూ రావాలి. అప్పుడే మనము ఎకరాకి 25, 30, 40 వరకు పోవచ్చు రకాన్ని బట్టి. సరే, ఇప్పుడు స్ప్రేయింగ్ ఖర్చు నీకు ఇంతకుముందు మన మందులు వాడకముందు ఈ సంవత్సరం కానీ పోయి సంవత్సరం కానీ కంపేర్ చేసుకుంటే ఆ డిఫరెన్స్, ఆ వారం ఎంత వస్తుంది నాకు? ఒక స్ప్రేలో 2 ఎకరాలకి ఒక స్ప్రేలో నాకు దానికి దీనికి డిస్టెన్స్లో 5-6 వేలు తేడా వస్తుందంటే రైతు మిత్రులారా. అంటే ఆల్మోస్ట్ ఎకరాకి నువ్వు 2,500 నుంచి 3,000 సేవ్ చేయగలుగుతున్నావు. అదొకటి మనకు మేజర్ డిఫరెన్స్. మొక్క వెనక్కిపోవట్లేదు. స్ప్రేయింగ్కి కొత్త ఈగుళ్ళు, పక్క కొమ్మలు నీట్గా తెచ్చుకుంటున్నాము. ఆల్మోస్ట్ సార్లు కలిసిపోయినాయి. ఇప్పుడు కాయ 20 రోజులు తెంపాడు. ఆ 20 రోజుల్లో ఏ స్ప్రేయింగ్ జరగలే. 20 రోజులు ఏ స్ప్రేయింగ్ జరగలే. మరి మొక్క ఎట్లా రెస్పాండ్ అయింది? 20 రోజులు, ఈ రోజుల్లో 20 రోజులు ఒక పంట ఆపుతారు ఎవరన్నా? మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకున్న డౌట్, ఈ మందులు కంటిన్యూగా చేస్తున్నాం కదా, ఆ మందులకు ఈ మందులకు అప్పుడు చూసింటి, ఈ మందులు మనం కొట్టే విధానంలో ఎప్పుడు ఇదే వస్తుంది. నా డౌట్, ప్రతి ఒక్క రైతుకు డౌట్ వస్తుంది. ప్రతిసారి అదే మందు రావడం వల్ల ఏందనేది. ఆ 20 రోజులు స్ప్రే చేయకుంటే మందు పని చేస్తుందా లేకపోతే కొట్టినప్పుడే పని చేస్తుందా అనేది, దానికోసం దాని మీద ప్రయోగం చేసిన. ఆ ప్రయోగం తోటి నాకు మంచి రిజల్ట్ తోటే ఉన్నది. మొక్క అయితే ఆరోగ్యంగా, అసలు ఇరికిపోయినట్టు కనిపించలే, నల్లి పెరగలే, ఏది పెరగలే, బూడిద తెగులు పెరగలే. అంటే మొక్క మనము ఇంటర్నల్ గా మొక్కని మనం ఆరోగ్యంగా చేసుకుంటూ వచ్చినాం మన మందులతో. ఎట్లుంది నిరంజన్ ఇప్పుడు కాయలు, సైడ్ కొమ్మలు? ఇప్పుడైతే మంచిగానే ఉంది. కాయ తెంపినా కొడుకు మళ్ళీ అదే కాపు. ఇప్పుడు ఈ చూడు సైడ్ కొమ్మలు ఎంత బలంగా కింద నుంచి వచ్చినాయో. కాయ తెంపిసి వారం రోజులు అయింది. ఇంకా కాయ చూడండి ఎంత నీట్గా షేప్ కానీ రంగు కానీ. ఇప్పుడు ఈ పంగ వచ్చింది కదా, దీనికి మళ్ళీ సైడ్ కొమ్మలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ప్రతి కొమ్మ కూడా కాయ సైజులో ఎలాంటి చేంజ్ లేదు. ప్లస్ ఏ 2 ఆకులు వచ్చినా మొగ్గతో మొదలవుతున్నాయి. కనుపుల మధ్య దూరం కూడా ఎక్కువ లేదు మనకి. ప్లస్ ఇక్కడ కనుపు డిస్టెన్స్ చూడు, ఇంచు బావు లోపలే. మేము ఇందాక వేరే ఫీల్డ్ చూసినాము, 2 ఇంచుల పైన ఉంది కనుపు మధ్య దూరం. మన ఆర్లో అయితే అట్లా లేదన్నా. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళు. రైట్. కింద నుంచి చూడు కొత్త కొమ్మలు ఎంత బాగా వస్తున్నాయో. ఇవే దిగుబడి పెంచేవి మనకి. ఈ కొమ్మ కూడా 4 రోజుల కింద పెరిగినది. అది 4 రోజుల కింద వచ్చింది. దానికి స్ప్రే పడదా అది ఇంకా సీరియస్ కానీ అది తట్టుకొని పెరుగుతుంది బాగా. ఇవన్నీ 4 రోజుల కింద జనవరిలో పెరిగిన కొమ్మలు ఇవన్నీ. ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన మందులు ఎట్లుంటాయంటే స్లోగా పనిచేస్తాయి, ఖచ్చితంగా పనిచేస్తాయి. ఒకసారి పనిచేసినాక ఆ రిజల్ట్ వెనక్కి వెళ్ళదు. ప్లస్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా కానీ మొక్క పోరాడుతుంది, ప్రకృతితో పోరాడుతుంది, పురుగులతో పోరాడుతుంది, తెగుళ్ళతో పోరాడుతుంది. అదే ఈరోజు నిరంజన్ తన పొలంలో కళ్ళారా చూశాడు, ధైర్యంగా మనందరికి షేర్ చేసుకోగలుగుతున్నాడు. రైట్ నిరంజన్, ఇప్పుడు మనకు ఎకరాకు 10 క్వింటాలు దిగింది.
మేము ఇప్పుడు దీని పరిస్థితి చూస్తే మనం ఈసారి 10 తీస్తాం ఎకరాకి, వస్తుంది. అది కూడా క్వాలిటీ కాయ తీస్తాం. ఇప్పటివరకు మనకి వైరస్ మొక్కలు ఒక 4-5 మొక్కలు చూసాం, అవి పెరిగినట్టయితే ఈ రోజు వరకు చూడలేదు. ఇంకా ఆగిపోయింది అయితే అక్కడనే ఆగిపోయినాయి. ఆ మొక్కలు కూడా మన ఈ చెట్లతో పాటు పెరుగుతుంది, పూత వస్తుంది, కాపు వస్తుంది, కాయలు కొద్దిగా తిరుగుతున్నాయి. అంతే. రైట్ అండి. ఒక రైతుకి ఇదే మనకు పక్కన రైతు చెప్పడం ఏంటంటే మనం వైరస్ని ఆపుకోగలుగుతున్నాము, నల్లిని ఆపుకోగలుగుతున్నాము, నల్ల తామర ఆపుకోగలుగుతున్నాము, ఆ డిసెంబర్ జనవరి నెలలో బూడిదని ఆపుకోగలిగినాము. పూత రాలుడు కానీ, కాయ కుళ్ళు కానీ, కాయ ఏమన్నా షైనింగ్ తక్కువ, ఎరుపు రంగు లేకపోవడం కానీ అవన్నీ ఈ పొలంలో జరగలేదు. కొత్త మందులు వాడలేదు, బయోబీ, పవర్ ప్లస్ ఇవే వాడుకుంటూ వచ్చాము. సరే, మరి ఈ రోజు మనకి నీ ఫ్రెండ్స్ కానీ తోటి రైతులు కానీ నువ్వు ఉంటే ఏమని చెప్తావు ఈ మందుల గురించి? ఈ మందులు రీజనబుల్ రేటు మనకు సెట్ అవుతుంది. రైతు ఎంత పేద రైతు అయినా వాడుకోవచ్చు, మంచి ఈ దిగుబడి కూడా వస్తుంది, పంట ఎలాంటి ఇబ్బంది లేదు, వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ కూడా 10 మందికి చెప్తే వాళ్ళు కూడా మనతో పాటు ఎదుగుతారు. రైట్ రైట్. ధన్యవాదాలు నిరంజన్. మళ్ళీ మనము 2-3 వారాల తర్వాత అంటే నీ రెండో కోత తెగినాక మళ్ళీ నేను కలుస్తాను. ఓకే సార్. ఆ రోజు కూడా మనం వాడిస్తున్న మొక్క రేస్లోనే ఉంటుంది. ఆ రోజు ఎంత క్యాలిక్యులేట్ అనేది దానిపైన ఉన్న కాపుని చూసుకొని మనం తెలుసుకుందాము, రైతులకు కూడా, రైతు మిత్రులకు కూడా తెలిసేలాగా చేద్దాం. పెద్దయ్య, మళ్ళీ కలుస్తాం పెద్దయ్య. ధన్యవాదాలు.